ఈ ప్రియాంక ఖార్గేకి అప్పుడప్పుడు ఏమవుతుందో నాకు అర్థం కాదు. సడన్గా ఆయన కొన్ని ఆలోచనలు వస్తాయి. ఆర్ఎస్ఎస్ ఇల్లీగల్ సంస్థ అని, ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషనే లేదని, రిజిస్ట్రేషన్ లేకపోతే వీళ్ళు మొత్తం ఆస్తులంతా పైసలంతా ఏడికని వస్తున్నాయని, ఈ పంచాయతీ అంతా మనం లెక్క తీయాలని సంఘం మీద విషం కక్కుతున్నాడు. మాది వాలంటరీ అసోసియేషన్ కాబట్టి మాకు రిజిస్ట్రేషన్ ఎందుకు అని చెప్పి ఆర్ఎస్ఎస్ మాట్లాడుతుంది. ఈ ప్రియాంక ఖార్గేకి అప్పుడప్పుడు ఏమవుతుందో నాకు అర్థం కాదు. సడన్గా ఆయన కొన్ని ఆలోచనలు వస్తాయి. మళ్ళీ అడిగి చేస్తాడా అడిగి చేయడా ఏమో నాకు అర్థం కాదు. కానీ ఆర్ఎస్ఎస్ మీద కుందస్ కక్కుతున్నాడు. ఆర్ఎస్ఎస్ ఇల్లీగల్ సంస్థ అని, ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషనే లేదని, రిజిస్ట్రేషన్ లేకపోతే వీళ్ళు మొత్తం ఆస్తులంతా పైసలంతా ఏడికని వస్తున్నాయని, ఈ పంచాయతీ అంతా మనం లెక్క తీయాలని సంఘం మీద విషం కక్కుతున్నాడు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మీద. మళ్ళీ ఏందనేది చిట్టా ఇప్పుకోవాలి కదా మనం. అందుకనే నేను ఆ టైటిల్ కూడా గట్లనే పెట్టిన. ఏందనంటే పిఎఫ్ఐ మీద నర్మి, ఆర్ఎస్ఎస్ పై క్యూ గర్మి, చిన్న ఖార్గే రాజకీయ రాగం, ఆర్ఎస్ఎస్ పైననే ఎందుకు యుద్ధం? కరెక్టా రాంగా నేను అడిగింది. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే మన ప్రియాంక ఖార్గే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మీద ఒక డిమాండ్ పెడతాడు. ఏందనంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోదు, దాని ఫైనాన్సెస్ ఇంకా లీగల్ స్టేటస్ బయటికి ఎందుకు పెట్టదు అన్న ప్రశ్న. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఏమన్నదంటే రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ ఎట్లయితుంది, మాది వాలంటరీ అసోసియేషన్ కాబట్టి మాకు రిజిస్ట్రేషన్ ఎందుకు అని చెప్పి ఆర్ఎస్ఎస్ మాట్లాడుతుంది. లెట్ us డిబేట్. మళ్ళీ ప్రియాంక ఖార్గే గారు కరెక్టా లేకపోతే ఆర్ఎస్ఎస్ కరెక్టా? ఆర్ఎస్ఎస్ యొక్క రూట్స్ మనం తీసుకొని పోతే, ఆరిజిన్ మనం తీసుకొని పోతే, ఆర్ఎస్ఎస్ అనేది 1925లో ప్రారంభమైన ఒక వాలంటరీ ఆర్గనైజేషన్. ఒక సోషల్ మూమెంట్ లాగా స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఒక సోషల్ మూమెంట్ లాగానే ఉన్నది సంఘం. కానీ ఎక్కడ కూడా మీకు ఒక కంపెనీ లాగానో ట్రస్ట్ లాగానో ఎక్కడన్నా మీకు ఎప్పుడైనా కనబడ్డదా? ఎక్కడ కూడా కనబడలేదు. సో లీగల్ పొజిషన్ ఏమొస్తుంది ఇట్లాంటి ఈక్వేషన్ వచ్చినప్పుడు అని అంటే, ఎక్కడ కూడా నో యూనివర్సల్ లా కంపెల్స్ ఆల్ అసోసియేషన్స్ టు రిజిస్టర్. అంటే ఎక్కడ కూడా దునియాదారీ లేదు, చట్టం లేదు. ఏందనంటే అన్ని అసోసియేషన్స్ని ఖచ్చితంగా రిజిస్టర్ చేపియాలని. ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్స్ అనేది జనరల్గా చేపిస్తారు ఎప్పుడు నువ్వు ప్రాపర్టీ అక్వైరీ చేసినా, ఏదైనా బెనిఫిట్ క్లెయిమ్ చేసుకున్నా, ఆర్ ఎనీ లీగల్ ఎంటిటీ హర్డిల్స్ క్రియేట్ చేసినా నీకు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా ఏ సంస్థ అని చెప్పి మాట్లాడతారు. మీకు ఎక్కడ కూడా ప్రాపర్టీలు ఎక్సెట్రా లేకపోతే ఏదో బెనిఫిట్ కోసం చేసింది అని మీకు ఆర్ఎస్ఎస్ కనిపించింది అయినా? ఇప్పుడు పరమ పూజనీయ మోహన్ జీ భగవత్ గారు అన్న మాట, నువ్వు నన్ను రిజిస్టర్ చేపియమనంటూ నువ్వు ప్రియాంక ఖార్గే కరెక్టే, మేము రిజిస్టర్ చేపియాలి ఆర్ఎస్ఎస్ని అని అంటే, ఆర్ఎస్ఎస్ ఎప్పుడు స్థాపించబడ్డది ఫ్రెండ్స్? 1925లో. మళ్ళీ అప్పుడు 1925లో ఎవడు ఉండే? బ్రిటిష్ వాడు ఉండే. అంటే బ్రిటిష్ వాడి దగ్గరికి పోయి నేను చేతులు కట్టుకొని నా అసోసియేషన్ని, నా వాలంటరీ మూవ్మెంట్ని రిజిస్టర్ చేయమని చెప్పి నీలాగా గులాం చేతులు కట్టుకొని నేను చెప్పాలా అని చెప్పి సంచాలక్ పరమ పూజనీయ మోహన్ జీ భగవత్ గారు మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ ఏమని అంటుందంటే, ఆర్ఎస్ఎస్ యొక్క ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అనేది ప్రతిసారి ఇన్ఫార్మల్గానే పెట్టినాం ఇప్పటిదాకా. ఫార్మల్గా ఏం మా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లేదే. వెన్ దెర్ ఈస్ నో ఫార్మల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, హౌ డు యూ సే దట్ అన్ ఆర్గనైజేషన్ టు బి రిజిస్టర్డ్? హిస్టారికల్ స్క్రూటినీ మనం తీసుకొని చూస్తే ఆర్ఎస్ఎస్ని 1948లో, 1975లో, ఇన్ఫ్యాక్ట్ 1992లో కూడా బ్యాన్ చేసిండ్రు. ఇంతగానం ఇన్వెస్టిగేషన్స్ని ఎదుర్కొని నిలబడ్డ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. మళ్ళీ అప్పుడు తెలవలేదా? గడివికనికి ఉన్నారా? సెంట్రల్ రిజిస్ట్రేషన్ ఏమవుతుంది, ఏం కథ అని ఎందుకు మాట్లాడలే? సంఘ్ ఈకో సిస్టమ్ అగర్ మీరు తీసుకొని చూస్తే స్కూళ్ళు, ట్రస్ట్లు, యూనియన్స్ ఎగ్జిస్ట్ అయితే వచ్చి, నేను కాదని అంటలేను. బట్ ఇండివిజువల్ ఎంటిటీస్ అనేది ఎక్కడా ఆర్ రిజిస్టర్డ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ బై లా కూడా ప్రొవిజన్ ఇచ్చింది కదా. నౌ ది ట్రాన్స్పరెన్సీ డిబేట్ ఇప్పుడు ఏడ మొదలవుతుంది అని అంటే, ఈ క్రిటిక్లు ఎస్పెషల్లీ ప్రియాంక్ ఖార్గే లాంటి వాళ్ళు పబ్లిక్ అకౌంటబిలిటీ పేరు మీద మాట్లాడతారు. కాకపోతే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు ఏమని అంటారు అని అంటే, సెలెక్టివ్ టార్గెటింగ్ చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ అంటారు. ఇది నిజంగానే సెలెక్టివ్ టార్గెటింగ్. మళ్ళీ ఎందుకు అని అంటే బ్రాడర్ క్వశ్చన్, మళ్ళీ ప్రియాంక ఖార్గే ఆలోచించాలి. అన్ని ఐడియాలజికల్ ఆర్గనైజేషన్లు ఎవరైతే ఉంటాయో వాళ్ళ ఫైనాన్షియల్ డిస్క్లోజ్ చేయాలి కదా. అప్పుడు కేవలం ఈ మోతబరి ఆర్ ఈ పట్టుదల అనేది సంఘ్ కాడికే ఎందుకు? సేమ్ స్టాండర్డ్స్ అనేది ఎవ్రీ సోషల్ అండ్ ఐడియాలజికల్ బాడీకి ఉండాలన్నా వద్దా? ఇప్పుడు పొలిటికల్ నరేటివ్ ఏమని వస్తుంది అంటే, ప్రియాంక ఖార్గే గారికి నేను ఏమడుగుతున్నా, చిన్న ఖార్గేకి ఆర్ఎస్ఎస్ సపోర్టర్స్ మనోభావాల దృష్టి నుంచి మాట్లాడుతున్నా. యాజ్ ఎ సపోర్టర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ ఆర్ ఎ సింపథైజర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఇప్పుడు నాన్ రిజిస్ట్రేషన్ అనేది ఇల్లీగల్ అయితే నెహ్రూ గడివి కింద ఎన్ని రోజులు, ఇందిరాగాంధీ గడివి కింద పోనీ 10 సంవత్సరాల పాటు యూపీఏ సర్కార్ మీదే ఉండే కదా. యూపీఏ సర్కార్ గడివి కింద ఆర్ఎస్ఎస్ ఇన్ని ఇన్వెస్టిగేషన్స్ని ఎదుర్కొని కూడా ఇప్పటికీ నిలబడ్డది అని అంటే అది లీగల్గా ఉంటారే కదా నిలబడ్డది. కరెక్టా రాంగా? మీది పొలిటికల్ మోటివేటెడ్ స్టేట్మెంట్. సడన్గా ఈ డిస్కరీ ఆఫ్ లీగల్ ఇంప్రాపరైటీ ఏడికని వచ్చింది మీకు? నాకు అర్థం కాదు. కానీ
నేను చిన్న కార్గేని అడుగుతున్నా. ఇప్పుడు చిత్రగుప్త్ మాట్లాడుతున్న మాట కూడా ఏందనంటే ద రియల్ ఇష్యూ ఈజ్ లార్జర్ దెన్ ఆర్ఎస్ఎస్. ప్రియాంక్ ఖార్గే గారికి చెప్తున్నా ఏందనంటే ఇక్కడ రెండు ఐడియాలజికల్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే రెండు లాజికల్ కన్సిస్టెంట్ పొజిషన్స్ ఉన్నాయి. ఏమేమి పొజిషన్స్ ఉన్నాయి లాజికల్గా? మళ్ళీ అన్ని ఆర్గనైజేషన్స్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, చర్చ్ గ్రూపులు, ఎన్జిఓలు, ట్రేడ్ యూనియన్లు, లెఫ్ట్ ఆర్గనైజేషన్లు, స్టూడెంట్ యూనియన్లు, వీటన్నిటి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, ఇన్కమ్ సోర్సులు, ఆడిట్ అకౌంట్స్, ఫారిన్ ఫండింగ్, అసెట్స్ ఇవన్నీ చేయాలా? కరెక్టా రాంగా నేను అన్నది? లేదు అని అంటే కరెంట్ ఇండియన్ లా ప్రకారము వాలంటరీ అసోసియేషన్స్ ఏవైతున్నాయో అవి ఇన్ఫార్మల్లీ ఉంటే ఉండనియాల. స్పెసిఫిక్ ప్రివిలేజెస్ ఆర్ఎస్ఎస్కి ఎందుకు అని చెప్పి నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు ఎందుకు? డిమాండ్ ట్రాన్స్పరెన్సీ ఫ్రమ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ అదర్వైజ్. కరెక్టా రాంగా? ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది ఒక ప్రిన్సిపల్ బ్రదర్. సేమ్ స్టాండర్డ్స్ అనేది నీ ఎస్ఎఫ్ఐకి ఉండాలా, డివైఎఫ్ఐ ఉండాలా, జమాతే ఇస్లామీకి ఉండాలా, పిఎఫ్ఐ బ్యాన్ చేసే కంటే ముందు కూడా ఇట్లాంటి క్వశ్చన్లు ఎప్పుడన్నా అడిగినరా ఖార్గే చెప్పాలా. చర్చ్ బాడీస్ మీద కూడా గదే ఉండాలా. ఎన్జిఓ రిసీవింగ్ ఫారిన్ ఫండ్స్ దీని మీద అయితే దేశంలో రభసనే నడుస్తున్నదా, దీని మీద ఉండాలా. ట్రేడ్ యూనియన్ల మీద ఉండాలా. అన్నిటికంటే ఎక్కువ మదర్సాల మీద పల్లెత్తు మాట మాట్లాడాడు చిటి ఖార్గే. కరెక్టా రాంగా? ట్రాన్స్పరెన్సీ కెనాట్ బి సెలెక్టివ్ మిస్టర్ ఖార్గే. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానంటే ప్రియాంక ఖార్గే గారికి సూట్ అయిన ప్రశ్నలు ఏంటంటే అగర్ ట్రాన్స్పరెన్సీ అనేది మీ ప్రిన్సిపల్ అయితే లా అందరికీ చేద్దాం కదా, సెలెక్టివ్ ఎందుకు అన్నది నా ఫస్ట్ ప్రశ్న. మళ్ళీ ఆర్ఎస్ఎస్, ఎస్ఎఫ్ఐ, జమాత్, చర్చ్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్జిఓస్, ట్రేడ్ యూనియన్స్, మదర్సాల్ ఇవన్నిటికీ సేమ్ డిస్క్లోజర్ ఉండాలి కదా, సేమ్ లా ఉండాలి కదా. ఒక సెంచరీ ఓల్డ్ ఆర్గనైజేషన్, 100 సంవత్సరాలు దాటిన ఆర్గనైజేషన్కి ఇప్పుడు నువ్వు మాట్లాడడం అనేది సెలెక్టివ్ అవుట్రేజా కాదా? నేను అందుకే అన్నా ఇది డిబేట్ అనేది కేవలం ఆర్ఎస్ఎస్ మీద కాదు. రియల్ క్వశ్చన్ సింపుల్. ఐడియాలజీ వేరే, అగర్ నీ ఐడియాలజీ నుంచి కాకపోతే నువ్వు డిఫరెంట్ రూల్ పెట్టడం అనేది, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి డిఫరెంట్ రూల్ పెట్టడం అనేది కరెక్టా? నీ ట్రాన్స్పరెన్సీయే గోల్ అని అన్నప్పుడు అది అందరితో మొదలెడదాం కదా, కేవలం నీ పొలిటికల్ అపోనెంట్స్తోనే ఎందుకు మొదలెడతావు చిట్టి ఖార్గే? చిట్టి ఖార్గేకు చిత్రగుప్త్ తిప్పిన చిట్టా. భారత్ మాతాకి జై.